ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. కట్టెలకు బొమ్మన్నది మాయత్త కలువనే బొమ్మన్నది. కట్టెలకు బొమ్మన్నది మాయత్త కలువనే బొమ్మన్నది. యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావో. యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావో. సేతి గాజులు వాయేరా సెలికాడ రాజడిగితే మందునో. సేతి గాజులు వాయేరా సెలికాడ రాజడిగితే మందునో. చేమంచి రోకలనవే సినదాన చేయి జారిపోయేననవే. చేమంచి రోకలనవే సినదాన చేయి జారిపోయేననగే. కట్టెలకు బొమ్మన్నది మాయత్త కలువనే రమ్మన్నది. కట్టెలకు బొమ్మన్నది మాయత్త కలువనే బొమ్మన్నది. యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావు. వావ్! నిజంగా అసలు ఎంత మంచిగా పాడుతున్నారు. మ్యూజిక్ లేకుండా కూడా ఎంత అద్భుతంగా ఉందో వినడానికి. అసలు మిమ్మల్ని ఎలా ట్రోల్ చేయాలనిపించిందండి ఆ ట్రోలర్స్‌కి అసలు. సీరియస్‌లీ చాలా బాగా పాడుతున్నారు. థ్యాంక్ సో, యూ. అంటే ఈ సాంగ్ మీ కెరియర్‌కి ఒక టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. అవును. సో, అంటే ఈ పాట తర్వాత మీ లైఫ్ బాగుంది అనిపించిందా? లేదంటే హ్మ్. ట్రోల్స్ తర్వాత మీ లైఫ్ బాగుంది అనిపించిందా? ఆ కట్టెల బొమ్మన్నది తర్వాతకి హ్మ్. బాగుంది. ఆ! ట్రోల్స్ తర్వాతకి సూపరుంది. బావుంది. సూపరుంది. సూపరుంది. కానీ నిజానికి ట్రోల్స్ వల్ల హ్మ్. మీకు చాలా ప్లస్ పాయింట్ ఉందని చెప్పొచ్చు. అవును. సో, నిజానికి మీరు ఎన్ని సాంగ్స్ పాడినా, హ్మ్. ఎన్ని సాంగ్స్ హిట్ అయినా, మంచి అవును. మిలియన్‌లో వ్యూస్ ఉన్నా సరే, హ్మ్. అప్పుడు రమేష్ మేబీ అంత తక్కువ తెలిసుండొచ్చేమో. మేబీ మీ పాట తెలిసుండొచ్చు. అవును. బట్ ఆ పాట వెనకున్న ఈ రూపంని మాత్రం ట్రోల్ తర్వాత తెలిసింది. దీన్ని అవునవును. యాక్సెప్ట్ చేస్తారా మీరు? అంటే ఇదివరకు కూడా కొంతమంది మనుషులకైతే తెలిసిపోయినా ట్రోల్స్ వల్ల ఏందంటే ప్రపంచం మొత్తం ఒక్కసారి నెల రోజులు నా వైపు చూసింది. ఆ! నాకు అప్పుడు ఏమనిపించిందంటే నేను మార్కెట్‌కెళ్ళినా నన్నే చూస్తున్నారు. హ్మ్. ఎక్కడైనా సూపర్ మార్కెట్‌కెళ్ళినా నన్నే చూస్తున్నారు. హ్మ్. పాలోడొచ్చి అన్న ఆయ షేర్ అంటున్నాడు. పేపరోడొచ్చి అన్న ఆయ షేర్ అంటున్నాడు. అన్న షేర్ అని ఇట్లా సలాం కొడుతున్నా కానీ నేను ఫస్ట్ డే హ్మ్. నేనదొక వీడియో పోస్ట్ చేయగానే 1 అవర్‌లో 1,000,000 వ్యూస్ ఎవరికన్నా వస్తాయా? హుహు. నాకొచ్చేసింది. ఆ! నేనప్పుడే అనుకున్నా, అబ్బో! ఇదేదో తేడాగా ఉంది. ఏదో అయితుంది నాకని అనిపిచ్చింది. ఆ! ఆ! కట్ చేస్తే తెల్లారి మొత్తం ఎక్కడ వీడియోలు ఓపెన్ చేసినా నాయే ఉన్నాయన్నమాట. ఆ! ఇక నాకు పంపించేస్తున్నారు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గాని, నా ఫ్రెండ్స్ గాని, నా హ్మ్. కొలీగ్స్ గాని అందరూ గూడా. హ్మ్. హ్మ్. అన్న ఇట్లా నీ మీద ఇట్లా ట్రోల్ అయితుంది అది ఇది అన్నా కూడా నేను స్ట్రాంగ్‌గా ఉంటా. నిజంగా చెప్పాలనంటే నేను స్ట్రాంగ్‌గా ఉంటా ఎప్పుడైనా సరే. హ్మ్. ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ చిన్నప్పటి నుంచి భరించుకుంటూ ముందుకొస్తున్నా కాబట్టి హ్మ్. ట్రోలు కొంతమంది సహజంగా డబ్బులిచ్చి చేయించుకుంటారట. అవును. కానీ మనకా అవసరం ఏం లేదు. కానీ మన రియాలిటీ అనేది మనం చూయించుకోవాలి. ఈ ట్రోల్ అనేది నాకు నెగటివిటీని తెస్తుందని భయపడ్డా గానీ, ఆ నెగటివిటీని తిప్పికొట్టా అని చెప్పుకోవచ్చు. ఆ! పాజిటివ్ అయింది. పాజిటివ్‌గా. సో, నిజంగానే మీరు చాలా ఇంటర్‌వ్యూస్‌లో ఈ ట్రోలర్స్ గురించి చాలా సాంగ్స్ పాడారు. అంటే అవును. కాకులతో పోలుస్తూ, అవును. లేదంటే ట్రోలర్స్ గురించి ఒక ట్రోలర్స్ అనే వర్డ్‌ని యూజ్ చేస్తూ గూడా ఒక పాటను రాశారు. అవును. అది నిజంగానే ఎందుకు పాజిటివ్ అయింది కదా! వాళ్ళని తిడుతూ ఎందుకు పాటలు రాయడం మళ్ళీ? అంటే థాంక్స్ చెప్పుకోవాలి నిజానికి. థాంక్స్ చెప్పుకున్నా. ఎట్లా చెప్పుకున్నాననంటే, హ్మ్. నా మీద ట్రోలొస్తే నేను దాని కోసం బాధ పడలేదనమాట. ఆ! ఆ! ఒక పక్క ఒక యుద్ధం జరుగుతుంది. హ్మ్. అంటే హ్మ్. అక్కడ ఒక ఆడపిల్ల అనే ఒక వైష్ణవి అనే పాపను చూసే ఉంటారు మీరు. అవును. చాలా అవును. న్యూస్‌లో వైరల్ అయింది. ఇట్లా చనిపోవడం, తను హ్మ్. కిరాతకంగా చనిపోయిండని. ఈ హ్మ్. మధ్య కాలంలో ఒక పాపను రేప్ చేసి ఎంతోమంది చూస్తున్నాం. 4 హ్మ్. మెంబర్సో, 6 మెంబర్సో. హ్మ్. అట్లా సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి గదా! సరే ఒక ఫన్నీ అనేది ఎట్లా ఉండాలి 1 డేస్, 2 డేసే ఉండాలి గదా! ఒక హ్మ్. ట్రోల్ అనేది. కానీ నా క్యారెక్టర్‌ని మార్చేసిర్రనేసి నాకు బాధ అనిపించిందనమాట. అరే! ఎగ్జాక్ట్‌లీ. ఏందిది ట్రోల్ వల్ల నేనెందుకుంటున్నా? నా వెనక ఉన్న సైన్యం వీళ్ళకి తెలుసా? ఎంతోమంది ఫోక్ సింగర్స్‌ని ఇంటర్వ్యూ చేస్తూ, ఎంతోమంది ఎన్నో పాటలు పాడిన మంచి మంచి హ్మ్. పాటలు. హ్మ్. హ్మ్. అంటే మనం ఒక అప్ అండ్ డౌన్ ఎక్కుకుంటూ వస్తుంటాం గదా! హ్మ్. ఒక్కసారి ఇట్లా బట్టి ఇట్లా లాగినట్టు అనిపించింది. నాకే హ్మ్. మళ్ళొక్కసారి పుష్ చేసినట్టు ఆ! అనిపించిందనమాట. ఎంత ఫోర్స్‌తో వెనక్కి లాగుతుందో అంతకంటే డబుల్ ఫోర్స్‌తో ముందుకెళ్తుంది. సో, ముందుకెళ్తుంది అన్న దానికి ఎగ్జాంపుల్ మీరే. అది నిజం అనుకోవచ్చు. భూతం రమేష్ అని ఆ! చెప్పొచ్చు. హ్మ్. అంటే నాకు ఆ రోజు ట్రోల్ జరిగినప్పుడు కొంతమంది నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళెవరు ఫోను జేయలే. హ్మ్. గొప్ప గొప్ప వ్యక్తులు ఫోను జేసిర్రు. అబ్బా! ఓహ్! నాకెంతమంది సపోర్టర్స్ ఉన్నారా? నాకప్పుడు హ్మ్. అనిపించిందనమాట. ఎవరు ఆ పెద్దవాళ్ళంటే? అమెరికా నుంచి కొంతమంది కాల్ జేసిర్రనమాట. ఓహ్! అంటే నా ఫ్యాన్స్ అని. ఆ! "నువ్వస్సలు నర్వస్ గావద్దు రమేష్. ఆ! ఎందుకంటే నేను జేసే ఇంటర్వ్యూస్ వాళ్ళు చూస్తుంటారంట. హ్మ్. హ్మ్. బావుంటాయి. పల్లెలకు వెళ్తాం. మట్టి మనుషులతోని మాట్లాడతాం. మంచి మంచి పాటలు పాడతాం. హ్మ్. మేము మొత్తం ఇక్కడ చూస్తాం. మన తెలుగు, తెలంగాణ సంస్కృతిని చూపిస్తాం. ఇది హ్మ్. మాకు చాలు గదా!" అని చూపించిర్రు.
సింగర్ మధుప్రియ అక్కగా నాకు కాల్ చేసింది, రమేష్ ట్రోల్స్ వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కామన్ అని. మంగ్లీ అక్క చెప్తూనే ఉంటుంది కదా సహజంగా వస్తూనే ఉంటాయి రా అది ఇదని. ఇక అట్లా అట్లా చాలా గొప్ప గొప్ప వ్యక్తులు, మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా మంది, నేను వర్క్ చేసిన కొంతమంది, ఇంతమంది ఫ్యామిలీని సంపాదించుకున్నా హ్యాపీ అనిపించింది ఇక నాకు. సో పెద్ద పెద్ద వాళ్ళకే ఈ ట్రోల్స్, ఈ మీమ్స్, బ్యాడ్ కామెంట్స్ తప్పవు. తప్పు సో మనం ఏంటి అనుకున్నారా? అంతే. కానీ కొన్ని కామెంట్స్ మీరు అబ్జర్వ్ చేశారా? అంటే ఇది అడగొచ్చు లేదు తెలియదు కానీ, సార్ మీరు మేడమా, మీ జెండర్ గురించి అడగడం కానీ, మేల్ ఫీమేల్ వర్షన్ లో మీరే సాంగ్ పాడడం కానీ, అది అంటే అప్పటి వరకు మేబీ మీరు మేల్ వర్షన్ ఫీమేల్ వర్షన్ వాయిస్ తో మీరే పాడడం మీకు గొప్ప అనిపించచ్చు. బట్ ఈ కామెంట్ తర్వాత అరే ఇది తప్పేమో అని అనిపించిందా ఎప్పుడైనా? అస్సలు అనిపించలే. ఎందుకనంటే మనం రీసెంట్ గా జానకి అమ్మ గారు చనిపోయారు అనమాట, చూసే ఉంటారు కదా. ఆ అమ్మ చిన్నపిల్లల వాయిస్ పాడేది, పెద్దవాళ్ళ వాయిస్ పాడేది, ముసలావిడ వాయిస్ పాడేది. అంతమంది గొప్ప వ్యక్తిని ఆమెను గుర్తించినప్పుడు నేనంటే నా టోన్ ఇలా ఉండంగా నేను పాడుతున్నా కదా, అంటే ఒక నేను మేల్ అవ్వడం వల్ల వాళ్ళు ఇట్లా హేళన చేస్తారు. అక్కడ ఒక లేడీ ఉన్నది అంటే ఈ రోజుల్లో లేడీకి పవర్ ఎక్కువ ఉంటుంది నిజంగా చెప్పాలనుకుంటే. అట్లానే కూడా వీళ్ళు ఏమన్నా చేస్తున్నారా కానీ దాంట్లో టాలెంట్ ని గుర్తించట్లేదు అనమాట. అక్కడ ఏంటంటే ఒకటి క్వశ్చన్ మార్క్ వేస్తే ఇక అక్కడ ఎదగకుండా ఉంటాడో ఏమో, లేకపోతే అట్లా అనిపించింది. సో సెకండ్ టైం ఫీమేల్ వర్షన్ కూడా మీరే పాడాలి అన్నప్పుడు ఒక అడుగు ఇట్లా ఒక్క సెకండ్ ఆలోచించారు లేదు, ఎప్పుడైనా? 2 స్టెప్స్ ఇంకెక్కువనే పోయేది ముందుకి. అట్లా నాకే ఆఫర్ వచ్చినా కూడా నాకు ఫీమేల్ వర్షన్ పాడాలన్నా, మేల్ వర్షన్ పాడాలన్నా, నా గొంతుకు సహకరిస్తే, నాకు నచ్చితే పాడితే ఏదైనా సరే, అది బ్లాక్ బస్టర్ హిట్ పాట అయినా సరే, మామూలు 10 మంది చూసే పాట అయినా సరే నచ్చాలి ముందు అంతే. సో ఆయా షేర్ తర్వాత మంచి మూవీలో, పెద్ద మూవీలో ఒక సాంగ్ కి లక్షలు ఇస్తాం అని భూతం రమేష్ కి ఆఫర్ వచ్చిందని విన్నాం. సో దాని గురించి చెప్తారా? నిజమేనా ఇది? అంటే లక్షలు ఇస్తామని అయితే చెప్పలేం కానీ ఆఫర్ అయితే వచ్చింది. ఓకే. ఒక ఆఫర్ అయితే ఒక మంచి మూవీలో ఆఫర్ వచ్చింది, ఖచ్చితంగా మీరే ఆ క్యారెక్టర్ కూడా రోల్ చేయాలని చెప్పడం జరిగింది అనమాట. దానివల్ల నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సరే నేను ఆ షో ట్రోల్ వల్ల నేను కొంతమందికి ఆఫర్స్ రావు, ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ అక్కడనే రాంగ్ చేసేసి వెనకకి వెళ్ళిపోతుంటారు కదా, నాకేమని ఇలా అవుతుందేమని అనుకున్నా కానీ నన్ను ట్రోల్ చేసిన వాళ్ళే సారీ బ్రో మీ గురించి మేము తెలియక చేసినాం, లేకపోతే కొంతమంది పర్సనల్ గా కలవడం, పర్సనల్ గా నా ఆఫీస్ కి రావడం, నిజంగా అంతకు మించిన గొప్ప అవకాశం ఏముందండి. తప్పును తెలుసుకొని అది మన దగ్గరకు వస్తే క్షమించాలి. నువ్వు ఇట్లా చేసినావు అట్లా చేసినావు అని అస్సలు అనకూడదు అనమాట. అట్లా అంటే మామూలు ఈ ట్రోల్ వచ్చినప్పుడు నాకు నిజంగా చెప్పాలి నా బాల్యం గుర్తొచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే ఇంత దూరం కష్టపడుతూ వచ్చిన కదా, నేను అదే చిన్న వయసులో ఉంటే అయిపోవేమో, నేను అట్లనే ఉన్న బాల్యం నుంచే కదా నేను పాటలు పాడాలి, నేను ముందుకెళ్ళాలి, నా ఫ్రెండ్స్ ఇట్లంతా నువ్వు పాడతావు, నువ్వు బాగా చేస్తావు అది ఇది అనేసరికే కదా శుభ్రంగా నేను కూడా ఇది ఒక జాబ్ చేసుకుంటే ఇదంతా పడకపోదేనేమో అనిపించింది. కానీ పడ్డా కూడా భూతం రమేష్ అనేటోడు ఖచ్చితంగా వీళ్ళకి స్ట్రాంగ్ గా ఉంటాడని అనుకుని ఇప్పుడు కూడా స్ట్రాంగ్ గానే ఉన్నారు. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.